పాకిస్తాన్ని మేబీ ఇందుకేనేమో కుద్రత్ కా నిజాం అంటారేమో, లేకపోతే పక్కాగా గెలవాల్సిందన్న కివీస్ ఏమో ఓడిపోయింది, ఓటమితో ముగిస్తుందన్న ఇంగ్లాండ్ ఏమో గెలిచేసింది. అయితే ఇక్కడే కాదు, 2022 టీ20 వరల్డ్ కప్లోను, 2023 ఐసీసీ వరల్డ్ కప్ రెండుసార్లు పాకిస్తాన్కి ఇలాంటి సిచ్యువేషనే. ఇప్పుడు జరగబోయే శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్కి హెల్ప్ దొరుకుతుందా? అయితే న్యూజిలాండ్ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు లంకతో మ్యాచ్లో పాకిస్తాన్ ఎగ్జాక్ట్గా ఎన్ని రన్స్ తేడాతో గెలవాలి, ఒకవేళ చేజ్ చేస్తే ఎన్ని ఓవర్లలో ఆ రన్స్ కొడితే సెమీస్కు చేరే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ ఎయిట్లో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఓడిన శ్రీలంక పాకిస్తాన్ పైన ఇన్ని రన్స్ తేడాతో సొంత అభిమానుల దగ్గర శ్రీలంక ఓడిపోతుందా? సో ఇలాంటి ఎగ్జైట్మెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజైతే తెలుసుకుందాం. న్యూజిలాండ్పై అన్ఎక్స్పెక్టెడ్గా గెలిచిన ఇంగ్లాండ్ ఏమో సూపర్ ఎయిట్లో ఒక మ్యాచ్ కూడా ఓడకుండా సెమీస్లోకి సూపర్ ఎంట్రీ ఇచ్చింది, టేబుల్ టాప్లో నిలిచింది. పాకిస్తాన్ సెమీస్ రేస్లో కూడా తీసుకొచ్చింది. దీంతో శుక్రవారం డో ఆర్ డై మ్యాచ్కి ప్రారంభం అవుతుంది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నార్మల్గా గెలిస్తే సరిపోదు. ఆ గెలుపు ఎలా ఉండాలంటే టీ20 వరల్డ్ కప్ వార్తల్లో అదే హైలైట్స్గా అవ్వాలి. మరి పాకిస్తాన్కి అంత సత్తా ఉందా? పెద్దగా అంత సత్తా ఉన్నట్టు అనిపించడం లేదు. పాకిస్తాన్ శ్రీలంక బలాలు బలహీనతల గురించి ఇప్పుడైతే చూద్దాం. రెండు టీమ్స్లను బ్యాటింగ్ పరంగా పరమ దరిద్రంగా ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. పాకిస్తాన్ టీంలో ఫరాన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. శ్రీలంక టీంలో ఒక్క బ్యాటర్ కూడా కరెక్ట్గా ఫామ్లోనే లేడు. అందుకే ఆడిన ప్రతి మ్యాచ్ కూడా ఓడిపోతున్నారు. నిస్సంక అండ్ కుశల్ మెండిస్ ఏమో స్టార్టింగ్లో కొద్దిగా ఫామ్ చూపించినట్లు అనిపించింది, కానీ గత 2 మ్యాచ్ల నుంచి ఫామ్ పూర్తిగా కోల్పోతున్నారు. పాకిస్తాన్లో హీరోగా చెప్పుకునే తారిక్ అహ్మద్తో కలిపి పేరుకు మాత్రం 6 స్పిన్నర్లు ఉన్నారు, కానీ ఎవరూ కూడా అంత మంచి ఫామ్లో లేరు. పేస్ బౌలింగ్ విషయానికి వస్తే షహన్షా అఫ్రీది లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి రావడం పాకిస్తాన్కు కొద్ది కలిసొచ్చే విషయం. శ్రీలంకకు మాత్రం ఈసారి ఏమాత్రం కలిసి రాలేదు. ఉన్న 3 బౌలర్స్ కూడా టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా స్పిన్లో మాత్రం తీక్షణ వెళ్ళలాగే కొద్దిగా పర్ఫామ్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ భారీ రన్ స్కోర్ చేసి సెమీస్కి వెళ్ళాలంటే ఆపోజిట్ టీం ఎంత దరిద్రంగా ఉండాలో శ్రీలంక సేమ్ అలానే ఉందనిపిస్తుంది. ఇంకా హెడ్ టు హెడ్ హిస్టరీ చూసుకుంటే టీ20లో శ్రీలంక పాకిస్తాన్ 30 మ్యాచ్లు ఆడితే అందులో పాకిస్తాన్ 17 గెలిచింది, శ్రీలంక 12 మ్యాచ్లు గెలిచింది, 1 నో రిజల్ట్. కానీ టీ20 వరల్డ్ కప్స్లో మాత్రం పాకిస్తాన్కు మంచి గట్టి పోటీ ఇచ్చింది శ్రీలంక. శ్రీలంక ఇప్పటి వరకు వరల్డ్ కప్స్లో పాకిస్తాన్ కూడా 4 మ్యాచ్లు ఆడితే అందులో పాకిస్తాన్ 2 గెలిచింది, శ్రీలంక 2 మ్యాచ్లు గెలిచింది. ఇంకా ఆడబోయే మ్యాచ్లో శ్రీలంక ఏమాత్రం గట్టిగా డామినేట్ చేసినా పాకిస్తాన్ ఇంటికి వెళ్లాల్సిందే. పాకిస్తాన్ను సెమీస్కు పంపించే లెక్కలు చూద్దాం. ప్రస్తుతం న్యూజిలాండ్ దగ్గర 3 పాయింట్లు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 1 పాయింట్ మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ 3 పాయింట్స్ వస్తుంది, కానీ న్యూజిలాండ్ దగ్గర రన్ రేట్ +1.3 అయితే ఉంది, పాకిస్తాన్ దగ్గర -0.4 ఉంది. పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలిచినా ఎక్కువ రన్ రేట్తో గెలవాలి. మరి న్యూజిలాండ్ రన్ రేట్ని కవర్ చేసి 1.40కి సాధిస్తే సెమీస్కు వెళ్తుంది. శ్రీలంకను 64 రన్స్ మార్జిన్తో ఓడించాలి, లేదా ఇచ్చిన టార్గెట్ను 78 బంతుల్లో కొట్టాలి. దీనికోసం సింపుల్గా ఒక చార్ట్ రెడీ చేసి చూసేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్గా పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 160 పరుగులు కొడితే శ్రీలంకను 96 పరుగులకు ఆల్అవుట్ చేసేయాలి. ఒకవేళ 180 రన్స్ కొడితే 116 పరుగులకే ఆల్అవుట్ చేసేయాలి. ఒకవేళ 190 రన్స్ కొడితే 120 రన్స్కి ఆల్అవుట్ చేయాలి, లేదా అంతకన్నా తక్కువకే ఆల్అవుట్ చేసేయాలి. అప్పుడే పాకిస్తాన్ సెమీస్కి వెళ్తుంది. కానీ చేజింగ్ వచ్చిందంటే పాకిస్తాన్కి నరకమే. ఎందుకంటే లంక ఎంత స్కోర్ చేసినా దాన్ని 75 నుంచి 78 బంతుల్లోగా చేసేయాలి. ఒకవేళ శ్రీలంక 121 రన్స్ టార్గెట్ ఇస్తే దాన్ని 13 ఓవర్లలో కొట్టేయాలి. ఈ స్కోర్ పెరిగే కొద్దీ బంతులు తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ శ్రీలంక 200 రన్స్ చేస్తే దాన్ని 75 పరుగుల్లో లేదా అంతకంటే తక్కువలోనే కొట్టేయాల్సి ఉంటుంది. అంటే 12.3 ఓవర్లలోనే కొట్టేయాలి. మరి పాకిస్తాన్ ఇంత పెద్ద గెలుపు సాధించగలదా? ఇంకా పిచ్ విషయానికి వస్తే పల్లెకెలే పిచ్ సాధారణంగా మంచి బ్యాటింగ్ వికెటే. అయితే ఈ సీజన్లో మాత్రం బ్యాటర్ల కంటే స్పిన్నర్లకే పిచ్ మంచి అనుకూలంగా ఉంది. ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడితే ఇక్కడ 5 మ్యాచ్ల్లోనూ పేసర్లు 27 వికెట్లు మాత్రమే తీశారు, స్పిన్నర్లు ఏకంగా 39 వికెట్లు తీశారు. అంటే ఇది పక్కా స్పిన్ వికెట్గా మారిపోయింది. అలాగే ఈ గ్రౌండ్ పెద్దది కాబట్టి భారీ స్కోర్ నమోదయ్యే ఛాన్స్ కూడా తక్కువే. అండ్ ఇక్కడ యావరేజ్ కూడా 145, అంటే చాలా లో స్కోరింగ్ పిచ్. అయితే ఈ పిచ్పై శ్రీలంక తన ఫస్ట్ మ్యాచ్లో ఒమాన్పై 225 రన్స్ చేసింది, ఆస్ట్రేలియాపై 181 పరుగుల చేజ్ని ఈజీగా చేసేసింది. కానీ శ్రీలంక బ్యాటర్లు ఫామ్లో ఉన్నప్పుడు ఫామ్ కోల్పోయాక ఇంగ్లాండ్పై 95 పరుగులకే ఆల్అవుట్ అయిపోయారు. రేపు మ్యాచ్లో శ్రీలంక అంత స్కోర్ చేస్తుందనిపించడం లేదు. ఇక రేపు మ్యాచ్ జరిగేది నైట్ కావడంతో సెకండ్ బౌలింగ్ చేసే టీంకు డ్యూ అతిపెద్ద అడ్డంకిగా కాబోతుంది. కాబట్టి డ్యూ నుంచి తప్పించుకోవడానికి
టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా చేజింగ్ తీసుకుంటుంది. దానివల్ల బ్యాటర్లకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది.